data structures. Second, non-linear data structures. Already all of you are known about this in last class. Linear data structures lo arrays, linked list, stacks, queues. ఈ 4 డేటా స్ట్రక్చర్స్ గురించి ఆల్రెడీ మీకు నేను క్లాస్లో డిస్కస్ చేశాను. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. వాట్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్? ఎప్పుడు మనం ఒక డేటా స్ట్రక్చర్ లీనియర్ అని అంటాం, మన దగ్గర ఉన్న డేటా ఎలిమెంట్స్ని సీక్వెన్షియల్గా కనుక స్టోర్ చేస్తే అటువంటి డేటా స్ట్రక్చర్ని ఏమంటాం అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అరేస్. అరేస్ గురించి తెలుసు కదా. అరేస్ డేటా, మన దగ్గర ఉన్న డేటా ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సీక్వెన్షియల్గా స్టోర్ చేస్తాయి. అన్ని ఎలిమెంట్స్ కూడా ఎలా ఉండాలి? సేమ్ అయ్యి ఉండాలి, సేమ్ డేటా టైప్ అయ్యి ఉండాలి, సేమ్ సైజ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్స్. సో లింక్డ్ లిస్ట్, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను మీకు. ఇక అరేలో ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్స్ని, ఈ వాల్యూస్ని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఇక్కడ డేటా వాల్యూస్, లింక్డ్ లిస్ట్లో ఉన్న డేటా వాల్యూస్ 25, 35, 15, 45, 80 యాక్చువల్లీ వాల్యూస్ అవి. అరేలో కనుక మనం స్టోర్ చేస్తే అరే సైజు ఎలా తీసుకోవాలి? 5 ఎలిమెంట్స్ స్టోర్ అయ్యేలా అరే సైజుని తీసుకుంటాం. 25 ఫస్ట్ ప్లేస్లో, 35 సెకండ్ ప్లేస్లో, 15 థర్డ్ ప్లేస్లో అండ్ సో ఆన్ అలా స్టోర్ చేస్తాం. కానీ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి అరేలో అనుకోండి ఎలిమెంట్స్ అన్ని కూడా, వాల్యూస్ అన్ని కూడా ఎలా ఉంటాయి? సీక్వెన్షియల్గా స్టోర్ అవుతాయి. అంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్ కావాలి అరేకి. బట్ లింక్డ్ లిస్ట్లో మనం అక్కడ అరేలో ఎలిమెంట్స్ అంటున్నాం కదా, లింక్డ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని దీన్ని టోటల్గా కలిపి ఏమంటామంటే నోడ్ అని అంటాం. నోడ్. సో నోడ్ ఎన్ని ఫీల్డ్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది? లాస్ట్ వచ్చి చెప్పాను కదా, 2 ఫీల్డ్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్ ఏమంటారు? వాల్యూ ఉన్న ఫీల్డ్ని డేటా ఫీల్డ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ ఫీల్డ్ ఏంటి? అడ్రస్ ఫీల్డ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ నోడ్, నెక్స్ట్ ఇది సెకండ్ నోడ్, థర్డ్ నోడ్. ఇలా నోడ్స్ ఇండివిజువల్గా ఉన్న వాటిని మనం లింక్ చేసాం బై గివింగ్ అడ్రస్ ఇన్ ద అడ్రస్ ఫీల్డ్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ లింక్డ్ లిస్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే అరేలో అనుకోండి మొత్తం ఇక్కడ వాల్యూస్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో మాత్రమే స్టోర్ అవుతాయి. కానీ లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ 625 దగ్గర స్టోర్ అయితే రెండో నోడ్ చూడండి ఎక్కడ స్టోర్ అయింది? 3025, అది మెమరీ అడ్రస్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ స్టోర్స్ ఎట్ డిఫరెంట్ మెమరీ అడ్రసెస్. బట్ అదే అరేని చూసారనుకోండి, అరేలో ఎలా ఉంటుంది? సపోజ్ అరేలో ఈ 10 అనే వాల్యూ అడ్రస్ అంటే బేస్ అడ్రస్ 100 అనుకోండి. ఇంటీజర్ అరే అయితే నెక్స్ట్ వాల్యూ అడ్రస్ ఎంత ఉంటుంది? 102, నెక్స్ట్ 104, 40కి 106, 50 వాల్యూకి 108. ఇలా మెమరీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. బట్ లింక్డ్ లిస్ట్లో చూడండి నోడ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయినాయి. కానీ అడ్రస్ ఒక నోడ్కి అడ్రస్ ఇంకో నోడ్కి ఇవ్వడం వల్ల ఈ నోడ్స్ అన్ని కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయినట్టుగా లింక్ చేసి ఉన్నాయి. అందుకే ఈ లిస్ట్ని మనం లింక్డ్ లిస్ట్ అని కాల్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటిది? నోడ్లో ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ అడ్రస్ ఫీల్డ్. సో ఇక్కడ 3025 ఇవ్వడం వల్ల ఈ నోడ్ రెండు కూడా లింక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సపోజ్ మీరు ఫస్ట్ నోడ్కి ఈ థర్డ్ నోడ్ని కనుక లింక్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ 25 ఉన్న ఈ నోడ్కి అడ్రస్ ఫీల్డ్లో 3025 బదులు ఏమి ఇవ్వాలి? 1026 అని ఇవ్వాలి అడ్రస్. సో అప్పుడు ఏం జరుగుద్ది? ఈ ఫస్ట్ నోడ్కి ఈ థర్డ్ నోడ్ సెకండ్ ప్లేస్లో లింక్ అయి ఉంటుంది. ఇలా లింక్డ్ లిస్ట్లో మనం వాల్యూస్ని నోడ్స్ని లింక్ చేయడం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటి? స్టాక్. సో స్టాక్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది స్టాక్? లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ని ఆపరేట్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ ఉంది. ఏంటా వేరియబుల్? టాప్. సో ఈ టాప్ అనే వేరియబుల్ మాత్రమే స్టాక్లోకి ఎలిమెంట్స్ని కానీ
ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేస్తాం టాప్ అనే వేరియబుల్ దగ్గర. సో ఆల్రెడీ మీ క్లాస్ లో చెప్పాను ఇది టాప్ స్టాక్ గురించి. ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ టాప్ లోనే యాడ్ అవుతాయి, రిమూవ్ అవడం కూడా ఎప్పుడు కూడా టాప్ లోంచే రిమూవ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. బుక్స్ ని మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదానిపైన ఒకటి ఒక 10 బుక్స్ ని కనుక అరేంజ్ చేస్తే లాస్ట్ పెట్టిన బుక్ టాప్ లో ఉంటుంది. అలాగే స్టాక్ లో కూడా మనం ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ స్టాక్ కి ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుంది. రిమూవ్ చేసినప్పుడు కూడా లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ని మాత్రమే ఫస్ట్ రిమూవ్ చేయగలుగుతాం. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO LIFO స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ ప్రిన్సిపల్ ని స్టాక్ ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈజ్ క్యూ. సో క్యూ ఈజ్ ఆల్సో అనదర్ లీనియర్ డేటా స్ట్రక్చర్. క్యూని ఆపరేట్ చేయడానికి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఫ్రంట్, సెకండ్ వేరియబుల్ ఈజ్ రియర్. ఫ్రంట్ రియర్ ఇన్సర్షన్స్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఇనీషియల్ గా ఫ్రంట్ రియర్ రెండు కూడా దేనికి ఇనిషియలైజేషన్ చేస్తున్నాయి? -1 కి ఇనిషియలైజేషన్ చేసి ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఎలిమెంట్ ని ఇదిగో చూడండి, ఇనీషియల్ గా క్యూ ఎంటీ క్యూ ఎంటీగా ఉంది. ఇప్పుడు ఈ ఎంటీ క్యూలోకి ఒక ఎలిమెంట్ ని కానీ ఇన్సర్ట్ చేస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం, A B C. ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ A, సెకండ్ ఇన్సర్ట్ చేసింది B, థర్డ్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ C. ఫ్రంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? 0th లొకేషన్ లో. లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ C, అది ఎక్కడ ఉంది? సెకండ్ అంటే ఇండెక్స్ 2 అంటే థర్డ్ లొకేషన్ లో ఉంది. A ఫస్ట్ లొకేషన్ లో, C థర్డ్ లొకేషన్ లో. టోటల్ గా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఫ్రంట్ ఇండికేట్స్ 0 ఇండెక్స్, రియర్ ఇండికేట్స్ 2 ఇండెక్స్ నెంబర్ 2. సో ఇక్కడ క్యూలో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి మీరు సపోజ్ ఒక ఎలిమెంట్ ని కనుక డిలీట్ చేయాలంటే రిమూవ్ ఫ్రమ్ క్యూ ఎప్పుడు కూడా ఆల్వేస్ డన్ ఎట్ ఫ్రంట్ ఎండ్. ఈ క్యూలో ABC 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏ అనే ఎలిమెంట్ మాత్రమే మనం డిలీట్ చేయగలుగుతాం. సపోజ్ మీరు సిని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏని రిమూవ్ చేయాలి, నెక్స్ట్ బిని రిమూవ్ చేయాలి క్యూలోంచి, అప్పుడు మాత్రమే సిని రిమూవ్ చేయగలుగుతారు. ఓకే, ఇన్సర్షన్స్ ఆర్ ఎట్ రియర్ ఎండ్, డిలీషన్స్ ఆర్ ఎట్ ఫ్రంట్ ఎండ్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ క్యూలోకి ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ A, నెక్స్ట్ వచ్చింది B, నెక్స్ట్ ఇన్సర్ట్ అయింది C. సో క్యూ ఫాలోస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సింప్లీ నోన్ యాజ్ FIFO. స్టాక్ ఏమో LIFO లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, క్యూ ఏమో FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే క్యూలోకి ఫస్ట్ ఏది ఇన్సర్ట్ అయితే రిమూవ్ అయ్యేది కూడా అదే రిమూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎలిమెంట్ A ఈజ్ డిలీటెడ్, ఏని రిమూవ్ చేయగలిగాం కానీ మనం డైరెక్ట్ గా సిని రిమూవ్ చేయలేం. సపోజ్ ఇలా ఉన్న క్యూలోకి మీరు 0th ఇండెక్స్ దగ్గర ప్లేస్ ఎంటీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ అనదర్ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇన్సర్ట్ అనదర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 0 బికాస్ ఆల్వేస్ ఇన్సర్షన్స్ ఆర్ ఎట్ రియర్ ఎండ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ క్యూ. సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ లో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో చూడండి 2 కేటగిరీస్, లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయింది, అరేస్, లింక్డ్ లిస్టులు, స్టాక్స్, క్యూస్. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దెర్ ఆర్ 2 types of నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. So now we discuss about trees. So trees and graphs are comes under non-linear data structure. A non-linear data structure is nothing but a data structure which stores elements in random manner.
అంటే సీక్వెన్షియల్ గా స్టోర్ చేయకుండా ర్యాండమ్ గా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసే డేటా స్ట్రక్చర్ ని మనం ఏమంటాం అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ట్రీస్. సో a tree is a non-linear data structure which is defined as finite set of data items. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రీ. హియర్ A, B, C are circled. సో A circled, this is called as a node. చూడండి మనం లింక్డ్ లిస్ట్ లో అరేలో అయితే ఎలిమెంట్స్ అన్నాం, వాల్యూస్ ని ఎలిమెంట్స్ అన్నాం, అరేలో ఉన్న వాల్యూస్ ని. లింక్డ్ లిస్ట్ లో ఉండే వాల్యూస్ ని టోటల్ గా కలిపి నోడ్ అన్నాం. అలాగే ట్రీలో ఉన్న ఈ సర్కిల్ చేసిన వాల్యూస్ ని లేదా ఎలిమెంట్స్ ని కూడా ఏమంటాం అంటే నోడ్స్ అనే అంటాం. సో హియర్ ఏ ఒక నోడ్, బి ఒక నోడ్, సి ఒక నోడ్, డి ఒక నోడ్, సర్కిల్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు టోటల్ గా ఏ, బి, సి ఇవన్నీ కూడా నోడ్సే. ఏ అనేది రూట్ నోడ్. So a tree is a non-linear data structure which is defined as a finite set of data items, or data items anna nodes anna okate. Finite set of data items or nodes. Okay, ఏ ట్రీ కైనా సరే స్పెషల్ గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటి, ఏ స్పెషల్ డేటా ఐటమ్ అంటే ఒక స్పెషల్ నోడ్ అనేది ఉంటుంది ట్రీకి. ఏంటా స్పెషల్ నోడ్, ఇప్పుడే చెప్పాను. ఏ అనేది ఇక్కడ ఏంటి, రూట్ నోడ్. అంటే ఇనిషియల్ గా ఇది లెవెల్ 0, ఇదంతా కూడా లెవెల్ 0. ఫస్ట్ లెవెల్లో ఓన్లీ ఏ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇది సెకండ్ లెవెల్, అంటే చైల్డ్ టు ది రూట్ నోడ్, ఇది సెకండ్ లెవెల్. బి, సి, డి ఆర్ అట్ ది సేమ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే ఇవన్నీ కూడా సేమ్ లెవెల్. హియర్ హెచ్, ఐ, జే ఆర్ చిల్డ్రన్ టు డి, అంటే హెచ్, ఐ, జే మూడు కూడా చైల్డ్ నోడ్స్ అవుతాయి ఏ నోడ్ కి, డి అనే నోడ్ కి. సో డి ఇస్ ద పేరెంట్ నోడ్ టు ది హెచ్, ఐ, జే. whereas E and F are child nodes to the node B. B is the parent to the E and F. So ఏ ట్రీ కైనా సరే 3 ప్రాపర్టీస్ ఉన్నాయని అన్నాం కదా. there is a special data item or special node at the top of hierarchy. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ డయాగ్రామ్, దీన్నే హైరారికల్ ఫార్మేట్ అని అంటాం. అంటే ఫస్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత లెవెల్, ఇలా లెవెల్స్ లో కనుక మీకు డేటా అనేది అరేంజ్ చేస్తుంటే అటువంటి లెవెల్స్ లో ఉన్న స్ట్రక్చర్ ని ఏమంటామంటే హైరారికల్ స్ట్రక్చర్ అని అంటాం. ట్రీ ఈజ్ ఆల్వేజ్ స్టోర్స్ డేటా ఇన్ హైరారికల్ ఫార్మేట్. సో హైరారికల్ ఫార్మేట్ లో ఎప్పుడు కూడా లెవెల్ 0 అంటే ఫస్ట్ లెవెల్ లో కూడా ఎప్పుడు ఒక నోడ్ ఉంటుంది. ఆ నోడ్ ని మనం రూట్ నోడ్ అని అంటాం. సో రూట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ ఎట్ లెవెల్ 0. ఇప్పుడు చూడండి, అరేకి ఇండెక్స్ 0 నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, అలాగే ట్రీలో ఉండే లెవెల్స్ అన్ని కూడా లెవెల్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ అనేది లెవెల్ 0లో ఉంది, బిసిడి మూడు కూడా లెవెల్ 1లో ఉన్నాయి, అప్ టు సో ఆన్. సో లెవెల్ 0లో ఉన్న ఈ ఏని ఏమంటాం, రూట్ నోడ్ అని అంటాం. అది ఫస్ట్ ప్రాపర్టీ. సో ఎవ్రీ ట్రీ షుడ్ హ్యావ్ రూట్ నోడ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు చూడండి ఎన్ని డేటా వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 డేటా ఐటమ్స్ ఉన్నాయి టోటల్ గా. అంటే 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 14 ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ రూట్ నోడ్ కింద ఉంది. రిమైనింగ్ 13 ఎలిమెంట్స్ కూడా మనకి n డిస్జాయింట్ సబ్సెట్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. చూడండి, పార్టిషన్డ్ అంటే డివైడ్ చేయడం, పార్టిషన్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఈచ్ సబ్సెట్ ఈజ్ ఈచ్ సబ్ ట్రీ. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో ఏ అనేది రూట్ నోడ్ అని చెప్పుకున్నాం. ఈ ఏ అనే రూట్ నోడ్ నుంచి టోటల్ గా ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి, బి ఒక చైల్డ్, సి ఒక చైల్డ్, డి ఒక చైల్డ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే బిఈఎఫ్ కే ఈ 4 కూడా ఒక సబ్సెట్. అలాగే ఏ నుంచి వచ్చిన చైల్డ్ సి, సిజిఎల్ ఈ 3 కలిపి ఒక సబ్సెట్, అంటే ఒక సబ్ ట్రీ. దిస్ ఈజ్ ఏ సబ్ ట్రీ, దిస్ ఈజ్ ఏ సబ్ ట్రీ, అండ్ డిహెచ్ఐజేఎంఎన్ దిస్ ఈజ్ ఏ సబ్ ట్రీ.
టోటల్ గా ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి డయాగ్రామ్ అంతటిని ట్రీ అంటే ఇండివిజువల్ ట్రీస్ ని మనం సబ్ ట్రీస్ కింద చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ ఏ సబ్ ట్రీ, CGL is a subtree and this is another subtree. So this is a disjoint subset, this is another disjoint subset and this is another disjoint subset. అంటే టోటల్ గా ట్రీలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని రూట్ నోడ్ కనుక లెవెల్ 0లో పెట్టిన తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఇలా డిస్జాయింట్ సబ్సెట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క డిస్జాయింట్ సబ్సెట్ ని ఒక్కొక్క సబ్ ట్రీ కింద డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ సెకండ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? దెర్ ఈజ్ ఏ స్పెషల్ నోడ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది హైరార్కీ కాల్డ్ రూట్ నోడ్. ఏ అనేది రూట్ నోడ్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టోటల్ గా 14 ఎలిమెంట్స్ లో ఒకటి రూట్ నోడ్ అయితే రిమైనింగ్ 13 ఎలిమెంట్స్ కూడా రిమైనింగ్ నోడ్స్ ఆర్ పార్టీషియన్డ్ అంటే డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఈచ్ సబ్సెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈచ్ సబ్ ట్రీ. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి? జనరల్ గా ఒక నేచర్ లో మనం న్యాచురల్ గా ట్రీని కనుక చూస్తే ఆల్వేస్ గ్రోస్ అప్వర్డ్స్. ఎప్పుడు కూడా ట్రీ అనేది ఎలా గ్రో అవుతుంది? అప్వర్డ్స్, పైకి గ్రో అవుతుంది. బట్ హియర్ మనం ట్రీలో కనుక డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేస్తే ఎప్పుడు కూడా బాటమ్ కి గ్రో అవుతుంది, అంటే కిందకి గ్రో అవుతుంది ఎప్పుడు కూడా. ట్రీ ఆల్వేస్ గ్రోస్ ఇన్ లెంత్ టువర్డ్స్ బాటమ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, న్యాచురల్ ట్రీ లాగా కాకుండా మన డేటా స్ట్రక్చర్స్ లో డేటా ఎలిమెంట్స్ ని ట్రీలో కనుక స్టోర్ చేసినప్పుడు ట్రీ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసి మనం స్టోర్ చేసినప్పుడు ఎలిమెంట్స్ స్టోరింగ్ లో ట్రీ అనేది గ్రోయింగ్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ టువర్డ్స్ బాటమ్. ఓకే, దీస్ త్రీ ఆర్ ది స్పెషల్ ప్రాపర్టీస్ ఫర్ ఎవ్రీ ట్రీ. ఓకే, ఏంటి ట్రీ ప్రాపర్టీస్? ఫస్ట్ ది రూట్ నోడ్ ఉండాలి. సెకండ్ ది రూట్ నోడ్ తప్ప మిగిలిన అన్ని ఎలిమెంట్స్ ని కూడా n డిస్జాయింట్ సబ్సెట్స్ కింద డివైడ్ చేయాలి. ఈచ్ డిస్జాయింట్ సబ్సెట్ ఏంటి? ఒక సబ్ ట్రీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ట్రీ ఆల్వేస్ గ్రోస్ బాటమ్ వర్డ్స్ అంటే డౌన్ వర్డ్స్. ఎప్పుడు కూడా ట్రీ అనేది డౌన్ వర్డ్స్, కిందకి మాత్రమే గ్రో అవ్వాలి. సో దీస్ త్రీ ఆర్ ది మెయిన్ ప్రాపర్టీస్ ఫర్ ది ఎవ్రీ ట్రీ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్. Okay, I think all of you should understand this topic. Next, non-linear data structures లో trees గురించి అయింది. నెక్స్ట్ సెకండ్ non-linear data structure ఏంటి? గ్రాఫ్. సో గ్రాఫ్ ని కూడా మనం non-linear data structure అని అంటున్నాం బికాజ్ గ్రాఫ్ ఆల్సో స్టోర్స్ డేటా ఇన్ ర్యాండమ్ మేనర్, అంటే సీక్వెన్షియల్ గా డేటాని స్టోర్ చేయదు. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్స్ ని మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఏ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ చూసి మీరు సోర్స్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్, అంటే సోర్స్ ఒక సిటీ, డెస్టినేషన్ ఒక సిటీ. సో సోర్స్ టు డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలంటే ఆ వే ఏంటనేది మీకు డిస్ప్లే అవుతుంది కదా. అటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి మనకి గ్రాఫ్స్ అనేవి యూజ్ అవుతాయి డేటా స్ట్రక్చర్స్ లో. మీరు ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ లో టోటల్ గా V1, V2, V3, V4 వీటిని ఏమంటామంటే, ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ని ఏమంటామంటే వెర్టిసెస్ అని అంటాం. వెర్టిసెస్, వెర్టెక్స్. V1 ఈజ్ ఏ వెర్టెక్స్, VERTEX వెర్టెక్స్. అండ్ V2 ఈజ్ అనదర్ వెర్టెక్స్, V3 ఈజ్ నెక్స్ట్ V4. అంటే టోటల్ గా V1, V2, V3, V4 4 వెర్టిసెస్ ఉన్నాయి. 4 వెర్టిసెస్ ఉన్నాయి. ఒక వెర్టెక్స్ నుంచి ఇంకొక వెర్టెక్స్ కి మనకి ఇక్కడ లైన్ డ్రా చేస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే ఎడ్జ్ అని అంటాం. సో హియర్ దిస్ ఎడ్జ్ గోస్ ఫ్రమ్ V1 to V3. నెక్స్ట్ హియర్ దిస్ ఎడ్జ్ ఫ్రమ్ V2 to V1. Suppose here V1 is a city, V2 is another city. If you want to
go to V2 city from V1. Then what is the way? First from V1 go through V4, then go to V2. This is one way. Next from V1 go to V3, next go to V4, next go to V2. This is another way. So in this way we can store data in the graphs. So here V1, V2, V3, V4 are known as vertices, and the edges, lines డ్రా చేసి ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం? ఎడ్జెస్ అని అంటాం. సో టోటల్లీ a graph is a non-linear data structure which is a collection of vertices and edges. ఓకే, థియరిటికల్ గా చెప్పాలంటే ఇది డెఫినిషన్ ఏంటి? A graph is a non-linear data structure which is a collection of set of vertices and edges. బట్ దీనికి మ్యాథమెటికల్ డెఫినేషన్ కనుక మనం చూస్తే ఏ గ్రాఫ్ జీ, గ్రాఫ్ నేమ్ జీ అనుకుంటే ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ కదా. సెట్ ఆఫ్ వెర్టిసెస్ ని వి అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ ని ఈ అనుకున్నాం. సో జీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? జీ ఆఫ్ వి కామ ఈ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెర్టిసెస్. వి అనేది సెట్ ఆఫ్ వెర్టిసెస్, ఈ అంటే సెట్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, ఇది గ్రాఫ్ రిప్రజెంటేషన్. E is equal to V comma W. This is edge representation. Here E అంటే ఏంటి? Edge. V అంటే vertex. V source vertex. సపోజ్ ఇక్కడ ఈ ఎడ్జ్ చూడండి, ఈ ఎడ్జ్ ఎక్కడ దేనికి మధ్యన ఉంది? V1 vertex, V3 vertex కి మధ్యన ఉన్న ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ E is equal to V1 comma V3. అదే మీరు ఈ ఎడ్జ్ ని కనుక రిప్రజెంట్ చేయాలంటే V4 comma V2. నెక్స్ట్ ఈ ఎడ్జ్ ని రిప్రజెంట్ చేయాలంటే E is equal to V2 comma V1. ఇది ఎడ్జ్ రిప్రజెంటేషన్. E is equal to V comma W. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ గ్రాఫ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. మీకు ఫస్ట్ యూనిట్ నుంచి మాక్సిమం 90% వచ్చే క్వశ్చన్స్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? Explain the classification of data structures. Okay, first definition రాయాలి, తర్వాత క్లాసిఫికేషన్, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి రాయాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేషన్స్ ఏంటి? డేటా స్ట్రక్చర్స్. సో అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్, లింక్డ్ లిస్ట్ ఒక డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్, క్యూ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. ఇవన్నీ కూడా డేటా స్ట్రక్చర్సే. ఏ డేటా స్ట్రక్చర్స్ మీద మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం అని చెప్పేదాన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అంటాం, ఏడిటి అని అంటాం. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలుగుతాం. ఓకే, సపోజ్ ఇప్పుడు అరే తీసుకోండి, అరేని మనం క్రియేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ అరేలోకి వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ అరేలో ఉండే వాల్యూస్ ని మాడిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ అరేలో ఉండే వాల్యూస్ ని మనకు కావాల్సిన వాల్యూని సెట్ చేయగలుగుతాం. నెక్స్ట్ అరేలో మనకు అవసరం లేని వాల్యూస్ ని డిలీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ అరేలో వాల్యూస్ ని మనం ఆర్డర్ లో పెట్టడం. నెక్స్ట్ అంటే సార్టింగ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి స్క్రీన్ మీద, క్రియేటింగ్. సో ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం. డేటా స్ట్రక్చర్ సే క్యూ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ది డేటా. నెక్స్ట్ ఇన్సర్టింగ్, డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేసిన తర్వాత అందులోకి వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడం. ఇది నెక్స్ట్ ఆపరేషన్. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ లో ఏదైనా మిస్టేక్ కనుక మనం ఇన్సర్ట్ చేస్తే దాన్ని మాడిఫై చేయడం. నెక్స్ట్ ట్రావర్సింగ్ అంటే ఏంటంటే, ఇందాక మీరు లింక్ లిస్ట్ చూసారు కదా, లేదు ఒక అరే తీసుకోండి. అరేలో సపోజ్ 5 వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30, 40, 50. ఈ 5 వాల్యూస్ ని కూడా మనం డిస్ప్లే చేయాలి. ఓకే,
అంటే ఫస్ట్ వాల్యూ 10 దగ్గరికి రావాలి, ఆ వాల్యూని డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ వాల్యూ 20 దగ్గరికి రావాలి, ఆ వాల్యూని డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ వాల్యూ 30 దగ్గరికి. ఇలా ట్రావర్సింగ్ అంటే ఏంటంటే ఈచ్ వాల్యూని మనం విజిట్ చేసి అక్కడ ఉన్న వాల్యూస్ ని డిస్ప్లే చేసే ప్రొసీజర్ నే ట్రావర్సింగ్ అని అంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎలిమెంట్ 10, నెక్స్ట్ గో టు ఎలిమెంట్ 20, నెక్స్ట్ గో టు ఎలిమెంట్ 30. ఇలా ఆ డేటా స్ట్రక్చర్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం విజిట్ చేస్తే దాని దాని గో త్రూ వెళ్ళి దాన్ని విజిట్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ట్రావర్సింగ్ అని అంటారు. నెక్స్ట్ సెర్చింగ్. సపోజ్ ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ లో మనం ఒక 100 వాల్యూస్ ఎంటర్ చేసాం, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూ అందులో ఉందా లేదా మనం సెట్ చేయాలి. సపోజ్ అరేలో ఒక 100 వాల్యూస్ ఉన్నాయి. ఈ 100 వాల్యూస్ లో